ప్రియమైన తల్లిదండ్రులకు వివేకానంద స్కూల్ యాజమాన్య వారి విజ్ఞప్తి. ముందుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. దీనికి సహకరించినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆల్రౌండ్ డెవలప్మెంటే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ మన పల్నాడులో, మన పాఠశాల అని మాత్రమే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయటం, అన్ని రకాల నైపుణ్యాలని. సో దానిలో భాగంగా ముందుగా ప్రొఫెషనల్ స్కిల్స్, అలాగనే కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా అనేక రకమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నేటి పోటీ ప్రపంచంలో మన పిల్లల్ని, మన విద్యార్థులని ఆ రకంగా తయారు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మార్కుల్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం నెక్స్ట్ క్లాస్కి సీటు ఇవ్వడం అనేది జరగడం లేదు. అంటే 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ పెడుతుంది. అలాగనే ఏపీఆర్జేసి ఎంట్రన్స్ పెట్టి దాంట్లో సీట్ వస్తేనే సీట్ ఇవ్వడం జరుగుతుంది, ర్యాంక్ వస్తేనే. అలాగనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నా, మెడిసిన్ జాయిన్ అవ్వాలన్నా ఎంట్రన్స్ రాయాల్సిందే, ఎంసెట్, నీట్ అలాంటివి. కాబట్టి ప్రతి స్టేజ్లో కూడా గవర్నమెంట్ ప్రవేశ పరీక్ష పెడుతుంది. కాబట్టి ఈ ప్రవేశ పరీక్ష కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రోత్సహించడం గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి క్లాస్కి కూడా కనీసం 3 ఎగ్జామ్స్ సంవత్సరంలో ఏర్పాటయ్యే విధంగా, వాళ్ళు రాసే విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నాము. దానికి ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి, అట్లాగనే శ్రద్ధ తీసుకొని, వ్యక్తిగత శ్రద్ధ, పిల్లల్ని ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ రాయించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి 10లోపు స్టేట్ ర్యాంకులు చాలామంది విద్యార్థులకి ఆర్ఎంఎం అయితే ఏమి, ఏమేట్ అయితే ఏమి, అలాగనే టీఈట్ అయితే ఏమి, ఏఐఎంఈడి దాంట్లో కూడా డిస్ట్రిక్ట్ 12 ర్యాంకులు వచ్చి ఉన్నాయి. ఇదందరికీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. అలాగే స్లో లెర్నర్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి చివరి రోజు వరకు కూడా ప్రత్యేకంగా ఒక పీరియడ్ కేటాయించి ఒక టీచర్ని దానికి పురమాయించడం జరిగింది. దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్ష రాసినటువంటి వారు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒక 2 పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చారు మన దగ్గర. ఆ 2ని టెస్ట్ చేస్తే వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవడం కూడా రాలేదు. పేరెంట్స్ అది గమనించి మా పిల్లలు పాస్ అయితే చాలు మాస్టారు, మాకు అదే ధైర్యం అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చక్కగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళని ప్రిపేర్ చేసి నేను 10th క్లాసు పరీక్షా ఫలితాలు వాళ్ళిద్దరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది కూడా అదే. కారణం 55 to 60% ఆఫ్ ది మార్క్స్ వాళ్ళకు వచ్చినాయి. చూసి రాయడం, చూసి చదవడం కూడా రానటువంటి పిల్లలు, వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవడం రానటువంటి పిల్లలకు కూడా ఈ మార్కులు తెప్పించడం జరిగింది. కాబట్టి స్లో లెర్నర్స్ కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తల్లిదండ్రులందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ అకాడమిక్ ప్రోగ్రాం వేరే ఏ పాఠశాలలో కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉంది ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషను. ఇది నేటి సమాజానికి ఖచ్చితంగా అవసరమైనటువంటిది. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాంని డిజైన్ చేయడం జరిగింది. రేస్లోకి వెళ్ళినప్పుడు వివేకానంద స్కూల్ చిల్డ్రన్ అంటే ఖచ్చితంగా అది ముందుండాలి, స్వతంత్రంగా జీవించగలిగే విధంగా ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకొని మనం చక్కగా నేర్పిస్తున్నాం. అందుకే తల్లిదండ్రులారా, మీ యొక్క ఎంపిక వివేకానంద మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లు డైరెక్టర్ ఏ రామకృష్ణ, MSc BEd.